బనకచెర్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని మోడీ సర్కార్ చూస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ అమలును కేంద్రమే అడ్డుకుంటుందన్నారు. బీసీ బిల్లుపై ద్వంద్వ వైఖరిని అవలంబించే బీజేపీ ఎంపీలిద్దరూ మంత్రులు రాజీనామా చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. శాసనసభలో ఆమోదం తెలియజేశారు. ఇక్కడ ఉండే పార్టీ మేము బీసీల రిజర్వేషన్లకు అనుకూలమని బీజేపీ మాట్లాడుతుంది. మరి అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, ఎందుకు అమలు చేయించడామని ఒత్తిడి తేవడం లేదు? ఎందుకు బిల్లును ఆమోదించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం లేదు? ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే, మీరు అనుకూలంగా ఉంటే నైతిక బాధ్యత వహించి ఈ 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలి కదా. రాజీనామా చేయాలని చెప్పి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు సమర్థిస్తున్నారు, అక్కడ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే చేయనప్పుడు మీరు నైతిక బాధ్యత వహించి దానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి పోరాడాలా ఇక్కడ ఉండేటటువంటి దాంతో. కానీ అక్కడ వ్యతిరేకంగా ఉంటూ ఇక్కడ అనుకూలంగా ఉంటూ నాటకం ఆడేటటువంటి చర్యలు బీజేపీ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలా. బీజేపీ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేయాలా. సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి పద్ధతుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తేనే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో తగిన గుణపాఠం చెప్తేనే బీసీల రిజర్వేషన్స్ సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్య మీద అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో పోరాటానికి సన్నద్ధంగా లీగల్ గా సుప్రీంకోర్టుకు వెళ్లి 8 స్టే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తామంటున్నారు. అది చేయాలి, కానీ అదే సరిపోదు. కేంద్ర ప్రభుత్వంతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటానికి సన్నద్ధమవుతూనే బీసీలకు రిజర్వేషన్ సాధ్యమవుతుంది. అలాంటి కార్యక్రమం తీసుకుంటే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా